అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. చదువు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ ఈ భయంకర శ్మశానంలో నువ్వు దేన్ని సాధించదలిచి ఇన్ని శ్రమలకు ఓర్చుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నీలాగే చాలామంది వ్యక్తుల్లో పట్టుదల, కష్టాలకు తట్టుకొని నిలబడగల శక్తి ఉంటుంది. కానీ వాళ్ళు దాన్ని సక్రమంగా ఉపయోగించుకోలేక అంతులేని ఈతి బాధలకు గురవుతారు. నీవు అలాంటి వారిలో ఒకడివేమో అన్న అనుమానం కలుగుతున్నది నాకు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. గంగరాజు అనే స్థితిమంతుడైన రైతుకు సుశాంతుడు ఒక్కగానొక్క కొడుకు. బాగా ఆస్తిపరుడు కావటం వల్ల ఆయన కొడుకు బాగా చదువు చెప్పించి అన్ని విద్యల్లోనూ ఆరితేరిన వాణ్ణి చెయ్యాలనుకున్నాడు. అయితే సుశాంతుడికి 5 సంవత్సరాల వయసప్పుడు గంగరాజుకు ఏదో తెలియని జబ్బు చేసి మనిషి బాగా నీరసించిపోయాడు. ఆనాటి నుంచి ఆయన మళ్ళీ కోలుకోలేదు. అందువల్ల సుశాంతుణ్ణి తన దగ్గర ఉంచుకొని ఇంటి వ్యవహారాలు, వ్యవసాయం మొదలైనవి చిన్నప్పటి నుంచి నేర్పాడు. 15 ఏళ్ల వయసు వచ్చేసరికి సుశాంతుడే మొత్తం అన్ని పనులు చూసుకోసాగాడు. సుశాంతుడికి విద్య పట్ల ఆసక్తి ఎక్కువ. ఆ ఊళ్ళో చదువు చెప్పే గురువు బాగా చదువుకున్నవాడు కాదు. శిష్యులకు అక్షరజ్ఞానం మాత్రం కలిగించగలడు. అయితే సుశాంతుడు మంచి గ్రహణ శక్తి కలవాడు. ఆ గురువు దగ్గరే వాడు మిగతా శిష్యులను మించి నేర్చుకున్నాడు. ఆ తరువాత ఆ ఊళ్ళోనే శకారుడనే కవి ఉంటే ఆయన వద్దకు వెళ్ళి కావ్యపఠనం చేసేవాడు. అంతకు మించి సుశాంతుడికి చదువుకునే అవకాశం లేకపోయింది. సుశాంతుడు ఎంతో జిజ్ఞాస కలవాడు. ప్రకృతిలోని ప్రతి విశేషాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దానికి కారణాలు అన్వేషిస్తూ ఉండేవాడు. ఈ పరిశీలనా శక్తి వల్ల వ్యవసాయంలో ఎన్నో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టాడు. ఊళ్ళో అందరూ అతడి తెలివితేటల్ని మెచ్చుకునేవారు. ఎవరికే సమస్య వచ్చినా చిన్నవాడని సందేహించకుండా వాడి దగ్గరకు వచ్చేవారు. వాడు తృప్తికరంగా సమాధానాలు ఇచ్చేవాడు. తండ్రి జబ్బు గురించి సుశాంతుడు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఊళ్ళో వైద్యుణ్ణి కలుసుకొని ఏ వ్యాధి ఏ కారణాల వల్ల వస్తుందో, మందులు ఎలా పనిచేస్తాయో అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు. వాడి తండ్రి జబ్బు మాత్రం ఊరి వైద్యుడికి అంతుపట్టలేదు. సుశాంతుడికి శరీర శాస్త్రం గురించి కొంత అర్థమయ్యాక తండ్రి జబ్బు ఎలా కుదర్చవచ్చునో స్ఫురించింది. తండ్రికి తెలియకుండా ఆయన కోసం వాడు తల్లికి చెప్పి కొన్ని ప్రత్యేకమైన వంటకాలు వండించేవాడు. వాటి ప్రభావం వల్ల 3 మాసాలలో గంగరాజు జబ్బు తగ్గిపోయింది. అప్పుడు సుశాంతుడు తండ్రికి తన వైద్యం గురించి చెప్పాడు. గంగరాజు ఆశ్చర్యపోయి జరిగింది ఊరి వైద్యుడికి చెప్పాడు. వైద్యుడు తెల్లపోయి, రాజధానిలో నా బంధువు ఒకడు 4 ధనవంతులకు వైద్య చేస్తున్నాడు. ఆయన వైద్యశాస్త్రంలో నిధి. ఆయనకే నీ జబ్బు అంతుపట్టలేదు. మీ అబ్బాయి తెలివి సామాన్యమైనది కాదు. వజ్రాన్నైనా సానబెట్టాలి కదా. మీ వాడిని ఏ గురుకులానికైనా పంపించి చదివించు అని సలహా ఇచ్చాడు. గంగరాజుకు కొడుకును చదివించాలని ఉంది. ఆయన కొడుకును వెంటబెట్టుకొని రాజధాని నగరానికి బయలుదేరాడు. రాజధానిలో దిలీపుడనే గురువు సకల శాస్త్ర పారంగతుడని ఆయనకు తెలిసింది. దారిలో గంగరాజు ఒక గ్రామంలో బస చేశాడు. అక్కడ ఆయనకొక బంధువు ఉన్నాడు. ఆ బంధువు సుశాంతుణ్ణి పరీక్షించి, మీవాడు గొప్ప కవి అవుతాడు. మా అబ్బాయి చంద్రుడు దిలీపుడి వద్ద కవిత్వం నేర్చుకుంటున్నాడు.
నువ్వు ముందు వాడి దగ్గరకు వెళ్ళి సంగతి చెప్పు, వాడు తప్పక సాయం చేస్తాడు. ఎందుకంటే దిలీపుడు అందర్నీ చేర్చుకోడు. తన శిష్యులు ముందుగా పరీక్షించి పనికి వస్తాడన్న వాడినే ఆయన శిష్యుడిగా స్వీకరిస్తాడు అన్నాడు. గంగరాజు అక్కడి నుంచి బయలుదేరి మరొక గ్రామంలో బస చేశాడు. అక్కడ ఆయన బస చేసింది గ్రామాధికారి ఇంట. గ్రామాధికారి సుశాంతుడి వినయ విధేయతలు చూసి ముచ్చటపడి వాణ్ణి ఎన్నో ప్రశ్నలు అడిగాడు. తరువాత ఆయన గంగరాజుతో సుశాంతుడికి యుద్ధ విద్యలు నేర్పించండి. ఏ గురువు నేర్పకుండానే వాడు ఎన్నో వ్యాయామాల గురించి తెలుసుకున్నాడు. వాడి శరీరం తీర్చిదిద్దినట్లుంది. రాజధానిలో దిలీపుడి వద్ద నా తమ్ముడు వీరభద్రుడు యుద్ధ విద్యలు అభ్యసిస్తున్నాడు. మీరు వాడి సాయం తీసుకోండి అన్నాడు. గంగరాజు మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణమయ్యాడు. రాజధాని చేరుకునేలోగా ఆయన మరి 3 గ్రామాల్లో బస చేశాడు. అక్కడి వాళ్ళందరూ సుశాంతుడి వినయ విధేయతలకు తెలివితేటలకు చాలా ఆశ్చర్యపడ్డారు. కొందరు వాడికి వైద్యం నేర్పించమన్నారు. మరికొందరు సంగీతం చెప్పించితే బాగుంటుందన్నారు. ఇంకా కొందరు వాణ్ణి శిల్పిని చెయ్యమన్నారు. గంగరాజు అన్ని సలహాలు విని తల ఊపి ఊరుకున్నాడు. చివరకు తండ్రి కొడుకులిద్దరూ రాజధాని నగరం చేరి ఒక సత్రంలో బస చేశారు. గంగరాజు బాగా ఆలోచించి దిలీపుడిని కాక ముందుగా చంద్రుణ్ణి కలుసుకోవాలనుకున్నాడు. చంద్రుడు అక్కడి బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. రోజూ సాయంత్రం వేళ వాడు గురువు దిలీపుడి దగ్గరకు వెళ్ళి వస్తూ ఉంటాడు. ఇందువల్ల చంద్రుడు బాగా పొద్దుపోయి కానీ ఇల్లు చేరడు. ఆ కారణంగా బాగా పొద్దెక్కి కానీ నిద్రలేవడు. గంగరాజు సుశాంతుడు ఉదయానే చంద్రుడి ఇంటికి వెళ్ళారు. వాడింకా నిద్రలేవలేదు. ఇంట్లో ఒక ఆవిడ వాణ్ణి బలవంతంగా నిద్రలేపింది. చంద్రుడు విసుక్కుంటూ గంగరాజు సుశాంతుడు ఉన్న చోటుకు వచ్చి గంగరాజును వచ్చిన పని ఏమిటని అడిగాడు. గంగరాజు చెప్పాడు. మీవాడు ఇంతకు ముందు ఎవరి దగ్గరైనా విద్యాభ్యాసం చేశాడా అని ప్రశ్నించాడు చంద్రుడు. అలాంటిదేమీ లేదు అన్నాడు గంగరాజు. ఎంతో కొంత చదువు నేర్చిన వాళ్లకు తప్ప ఇతరులకు మా గురువుగారు విద్య నేర్పరు. మీరు సరాసరి ఆయన దగ్గరకు విద్య నేర్వడానికి రావటం అహంకారం అనిపించుకుంటుంది. ఆయన దేన్నైనా సహిస్తాడు కానీ అహంకారాన్ని మాత్రం అసలు సహించడు అన్నాడు చంద్రుడు. అందుకే నీ సాయం కోరి వచ్చాను. మా వాడిని నీ దగ్గర వదిలిపెడతాను. నువ్వే వాడిని మీ గురువు దగ్గర చేర్పించు అన్నాడు గంగరాజు. చంద్రుడు సుశాంతుణ్ణి కవిత్వంలో కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు వేశాడు. సుశాంతుడు సరైన జవాబులు ఇవ్వలేకపోయాడు. ఈ మాత్రం తెలియని నీకు దిలీపుడు గురువు కావాలా? మరీ అంత అత్యాశ పనికిరాదు, వెళ్ళు అన్నాడు చంద్రుడు కోపంగా. తర్వాత గంగరాజు సుశాంతుడు వీరభద్రుని ఇంటికి వెళ్ళారు. వీరభద్రుడు అప్పుడే గురుకులానికి బయలుదేరుతున్నాడు. మా గురువు దేన్నైనా సహిస్తాడు కానీ ఆలస్యాన్ని సహించడు. సాయంత్రం రండి అని వీరభద్రుడు వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం తండ్రి కొడుకులిద్దరూ మళ్ళీ వాడింటికి వెళ్ళారు. గతంలో మీవాడు ఎక్కడైనా యుద్ధ విద్యలు అభ్యసించాడా అని అడిగాడు వీరభద్రుడు సుశాంతుణ్ణి పరీక్షగా చూస్తూ. చంద్రుడి వద్ద తనకు కలిగిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని గంగరాజు మా ఊళ్ళో ఒక గురువు దగ్గర కొంతవరకు అభ్యసించాడు అని జవాబు ఇచ్చాడు. మా గురువు ప్రారంభం నుంచి తన దగ్గరకు వచ్చిన వారికే తప్ప ఇతరులకు విద్య నేర్పడు. కొంతకాలం ఒకరి వద్ద విద్య నేర్చే ప్రయత్నం చేసి వాళ్ల వల్ల కాకపోతే అప్పుడు తన దగ్గరకు వచ్చేవాళ్లంటే ఆయనకు చాలా చిరాకు అన్నాడు వీరభద్రం. అప్పుడు గంగరాజు, బాబు నేను చెప్పింది అబద్ధం. చంద్రుడనే దిలీపుడి శిష్యుడు చెప్పిన దాన్ని బట్టి అలా చెప్పాను అన్నాడు. వీరభద్రుడు జరిగింది విని
కవిత్వం నేర్చుకోదలిచిన వాళ్ళ విషయంలో అది నిజం కావచ్చు. కవులు ఇతరులను ఆశ్రయించి బ్రతికేవాళ్ళు. వాళ్ళు తమకు ఆశ్రయం ఇచ్చి పోషించే వాళ్ళ మెప్పు కోసం ఒకే ఇతిహాసాన్ని, పురాణాన్ని మరొకసారి తిప్పి రాస్తామంటారు. కానీ యుద్ధ విద్యలలో ఆ విషయం అలా కాదు. ప్రతి వారికి ఒక కొత్త పద్ధతి అంటూ ఉంటుంది. యుద్ధ విద్యలు నేర్పినవాడు ఇతరుల మీద ఆధారపడడు అన్నాడు గర్వంగా. జరిగిందేదో జరిగింది. ఇప్పుడు నువ్వే మా వాడిని దిలీపుడి దగ్గరకు చేర్పించాలి అన్నాడు గంగరాజు. వీరభద్రుడు సుశాంతుణ్ణి కొన్ని ప్రశ్నలడిగి, మీవాడు వ్యవసాయానికే కానీ యుద్ధ విద్యలకు పనికిరాడు. ఇలాంటి వాణ్ణి చేర్చుకోమని చెబితే మా గురువుగారు నా మీద కోపం తెచ్చుకొని నాకే ఉద్వాసన చెప్పవచ్చు అన్నాడు. గంగరాజు నీరసపడిపోయి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ పైన అన్ని చోట్ల ఆయనకు అటువంటి అనుభవమే ఎదురయ్యింది. సత్రం యజమాని రోజూ ఈ తండ్రి కొడుకులు ఎక్కడికో వెళ్ళి తిరిగి రావటం గమనిస్తున్నాడు. ఆయన సంగతేమిటని గంగరాజును అడిగాడు. గంగరాజు తన ఇబ్బంది చెప్పుకున్నాడు. ఈ స్వల్పానికి ఇంత కష్టపడుతున్నారా మీరు? దిలీపుడి శిష్యులకు ఏ రాజాస్థానంలో అయినా క్షణాల మీద ఉద్యోగం దొరుకుతుంది. అంతేకాక దేశమంతటా గౌరవంతో పాటు ఘన సన్మానాలు కూడా లభిస్తాయి. అందువల్ల ఆయన ఎవరు పడితే వాళ్లను శిష్యునిగా చేర్చుకోడు. 10,000 వరహాలు ఎవరు ఇచ్చుకోగలిగితే వారికే ఆయన చదువు చెబుతాడు అన్నాడు సత్రం యజమాని చిన్నగా నవ్వుతూ. గంగరాజు ఒక్క క్షణం ఆశ్చర్యపోయి వెనుతిరిగాడు. సుశాంతుడు తండ్రిని అనుసరించాడు. వాళ్ళు అప్పటికప్పుడే రాజధాని నగరం వదిలి ఇంటిదారి పట్టారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, గంగరాజు లోభి అని రుజువవుతున్నది కదా. అతడు 10,000 వరహాల వ్యయానికి జంకి ఒక్కగానొక్క కొడుకు చదువుకు అడ్డుపడటం అనాలోచితం కాదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావు, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గంగరాజు లోభి కాదు. కొడుకు చదువు విషయంలో అతడు తీసుకున్న నిర్ణయం అనాలోచితం కానే కాదు. అతడు ముఖ్యంగా నగరం చేరినప్పటి నుండి దిలీపుడి శిష్యుల వల్ల కలిగిన అనుభవాలు అతన్ని అలాంటి నిర్ణయం తీసుకునేందుకు ప్రోత్సహించాయి. శిష్యుడి అర్హతను బట్టి కాక డబ్బును బట్టి చదువు చెప్పేవాడు సరైన గురువు అనిపించుకోడు. దిలీపుడు సమర్థుడైన గురువు కావచ్చు. ఆయన పాండిత్యం శిష్యులను విజ్ఞానపరులుగా కాక ధనార్జనపరులుగా చేస్తుంది. ఇందుకు ఉదాహరణ ఆయన శిష్యులే. వాళ్లల్లో ఆవగింజపాటి వినయం కూడా లేదు. అందరూ రాటుతేరిన దురహంకారులు. సుశాంతుడు ఏ పెద్ద చదువులు లేకుండానే ఇంటి పట్టున ఉండి తనకు పనుల్లో సాయపడుతూ ప్రకృతి నుంచి, లోకుల నుంచి ఎంతో విజ్ఞానం సముపార్జించాడు. అతడి వినయం, తెలివితేటల్ని ఊళ్ళో అందరూ మెచ్చుకోవడమే కాక తమకు ఎదురైన సమస్యల్ని అతడికి చెప్పి తృప్తికరమైన సమాధానాలు పొందేవారు. అలాంటి వాణ్ణి దిలీపుడికి 10,000 వరహాలు ముడుపు చెల్లించి శిష్యుడిగా చేర్చడమంటే అది కోరి కొరివితో తలగోక్కోవడం అవుతుంది. ఇలా ఆలోచించే అతడు కొడుకుతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.